అతనికి అనుకోకుండా చిన్నదేం కాదు, పెద్దది. నందు, రైట్, ఓకే. సో దానికంటే ముందు మనము మన రెస్పెక్టెడ్ గవర్నర్ గారు ఓబుళారెడ్డి గారు 320D ఈ యొక్క జిల్లా లైన్స్ జిల్లాకు మన గవర్నర్ గారు వారు మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. గౌరవనీయులైన శ్రీ గంపా రమేష్ గారికి, గంపా నాగేశ్వరరావు గారికి, ఐఎమ్ సారీ సార్, గంపా రమేష్ పిలిచి అలవాటు అయిపోయింది. గంపా నాగేశ్వరరావు గారికి, మరి మా రీజన్ చైర్మన్ లైన్ డాక్టర్ నందకుమార్ గారికి, అలాగే మా రీజన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారికి, ఇక వేదికను అలంకరించిన పెద్దలకు, సభను అలంకరించిన నా సోదరమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు జరిగినవి కొన్ని సబ్జెక్టులు, ఇక జరగబోయేటి ఇంకా కొన్ని సబ్జెక్టులు. మరి వీటిల్లో మీరు చాలా సబ్జెక్టులే కవర్ అయి ఉంటాయి, ఇంకా కవర్ కాబోతున్నాయి. మరి టైం మేనేజ్మెంట్ గురించి, కమ్యూనికేషన్ గురించి, మరి పబ్లిక్ స్పీకింగ్ గురించి, హౌ టు ఫేస్ ఇంటర్వ్యూ గురించి, హౌ టు బిహేవ్ను గురించి, మరి మానవ సంబంధాలు పిఆర్ఓను గురించి, గోల్ సెట్టింగ్ను గురించి, స్వాట్ అనాలిసిస్ను గురించి, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ టైము, టాలెంటు, ఇంకా ఎన్నో మిగతా ఇప్పుడే మేడం గారు చెప్పినట్లు బ్రాండింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మరి ఇవన్నీ కవర్ అవుతున్నాయి, బాగానే ఉన్నాయి అంతా. మరి ఇట్లా విని ఇట్లా పోగొట్టుకోకుండా, ఒక చెవితో విని రెండో చెవితో పోగొట్టుకోకుండా, మరి మీరు ఒక సంకల్పంతో, ఒక దృఢమైన నిశ్చయంతో, మరి ఈ రోజు నుంచి మనం ఎలా మారాలి, ఎలా మార్చుకుంటే మన జీవితం బాగుంటుంది, ఆ విధంగా మనము ముందుకు పోవాలనేది సంకల్పం మీలోనే ఉంది. చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు, బట్ ఎలా ఇవి ప్రాక్టికల్గా మనము అనుసరించాలి అనేది దాని మీద చాలా ముఖ్యం. అది ఆచరించకపోతే ఇలా అని అలా పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం ఏమీ ఉండదు. కొందరున్నారు ఈ పని ఇంపాసిబుల్ అనుకున్నది మనం పాజిబుల్ ఎందుకు చేయకూడదు, ఎవరూ చేయలేని పని మనం ఎందుకు చేయకూడదు అని కొందరు ఉంటారు. మరి అందులోనే కొంతమంది నెగటివ్ వాళ్ళు ఉంటారు, ఎవడూ చేయలేని పని మనం ఎక్కడ చేస్తాము అని అనుకుంటారు. మరి ఎవరైనా ఒకటి కష్టమైన పని ఒకటి చేసి ఉంటే దానికి కొంతమంది అనుకుంటారు, వాడు ఫలానోడు చేశాడు నేను ఎందుకు చేయకూడదు అని అనుకుంటారు. మరి దాంట్లోనే నెగటివ్ పీపుల్ ఏమనుకుంటారంటే ఎవడో ఒకడు చేస్తే మనతో యాడ్ అవుతుంది అనుకుంటారు. మరి ఇక మూడో కేటగిరీ మనుషులు ఏమనుకుంటారంటే అందరూ చేసే పనులు మనం ఎందుకు చేయకూడదని పాజిటివ్ నేచర్ గల అనుకుంటారు. నెగటివ్ నేచర్ గల అందరూ చేస్తున్నారు కదా చేయనియండి మనం ఎందుకు చేయాలా అని అనుకుంటారు. ఈ విధమైనటువంటి ధోరణులు ఉన్నటువంటి వాళ్ళను మరి గమనించి మరి మీరు పాజిటివ్ నేచర్గా ముందుకెళ్ళాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు వన్ స్మైల్ కెన్ స్టార్ట్ ఏ ఫ్రెండ్షిప్, ఒక నవ్వు మిమ్మల్ని ఒక ఫ్రెండ్షిప్కు దారితీస్తుంది. వన్ వర్డ్ కెన్ ఎండ్ ఏ ఫైట్, ఒకే ఒక సెంటెన్స్ తోటి మిమ్మల్ని యుద్ధాన్ని ఆపగలుగుతుంది. వన్ లుక్ కెన్ సేవ్ ఏ రిలేషన్షిప్, మీరు చూసిన ప్రతి
ఫస్ట్ టైమే ఒక లుక్లో మీ ఫ్రెండ్షిప్ ఏర్పడేదానికి అవకాశం ఉంది. రిలేషన్షిప్, వన్ పర్సన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఈరోజు మన గంపా రమేష్ గారు మీ లైఫ్ని చేంజ్, సారీ సార్, గంపా నాగేశ్వరరావు గారు మీ లైఫ్ను చేంజ్ చేయగలిగేటట్టుంటే మరి అది ఎంతో గొప్ప విషయం. చాలామంది ఒక టైంలో ఒక సిచ్యువేషన్ను బట్టి, ఒక టీచింగ్ను బట్టి, ఒక ఉపన్యాసాన్ని బట్టి మారేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా మీరు మారాలని మా ఉద్దేశము. మరి మీకంటే తక్కువ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఈరోజు వరల్డ్ రికార్డు సాధించారు. ఒక పేపర్ అబ్బాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగలిగినాడు, అబ్దుల్ కలాం. మరి ఒక 10th క్లాసు ఫెయిల్ అయిన అబ్బాయి ప్రపంచంలోనే ఒక పెద్ద బ్యాట్స్మెన్గా తయారయ్యాడు, సచిన్ తెందూల్కర్. మరి ఒక ఛాయ్ అమ్ముకున్నటువంటి వ్యక్తి, ఛాయ్వాలా అంటారు, ఆయన ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ కాగలిగినాడు. మరి అదేవిధంగా బిల్ గేట్స్ అండర్ గ్రాడ్యుయేటు, మరి ఆయన క్రోర్పతి కాగలిగినాడు. ఈ విధంగా తక్కువ స్టేజ్లో నుంచి వీళ్ళందరూ వెనుక బెంచీల నుంచి చదువుకున్న వాళ్ళే, బ్యాక్ బెంచెస్. మరి వీళ్ళంతా ఒక మార్పు ఎక్కడ వచ్చిందో, ఏ టైంలో వచ్చిందో, వాళ్ళ దృఢ సంకల్పం ఎలా ఉన్నదో మీరు గమనించాలి. ఆ విధంగా మీరు కూడా ముందుకు పోవాలని మేము సంకల్పిస్తున్నాము. మరి ఈరోజు అదే సంకల్పంతో కాళ్ళు లేని వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు కూడా. మరి కాళ్ళు చేతులు రెండూ లేనివారు ఒక పెద్ద వరల్డ్ స్పీకర్ అయ్యాడు. ఆయన ఈరోజు పిలిపించి మాట్లాడమంటే కొన్ని లక్షలు మనం ఇవ్వాలి. అటువంటి వాళ్ళు, ఆ సంకల్పమే ఎక్కువ బలం ఇచ్చింది. ఒక డంపు ఒక అంధురాలు ఎలన్ కిల్టర్ అని మా లయన్స్ క్లబ్లో ఒక పిలుపునిచ్చింది, నైట్స్ ఆఫ్ ది బ్లైండ్ అని. మరి అప్పటి నుంచి మా వారు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ సైట్ మీద, విజన్ మీద చాలా కేర్ తీసుకుంటూ కొన్ని వేల మందికి చూపుకు రాగలిగించినాం మేము. మరి ఈరోజు లయన్స్ క్లబ్బు అతిపెద్ద సంస్థ, సేవా సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ. 210 కంట్రీస్లో ఉన్నది, 46,000 క్లబ్బులు ఉన్నాయి, 14 లక్షల మెంబర్షిప్ ఉన్నటువంటి ఈ లయన్స్ క్లబ్లో మేము మెంబర్స్గా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాము. ఎంతోమందికి ఇటువంటి క్లాసులు చాలా చోట్ల పెట్టాము. మరి ఎన్నో స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాము, ఎన్నో ఐ క్యాంపులు, క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్, మరి హాస్పిటల్స్, ఇవన్నీ మాకు సంకల్పించి మరి మేము ముందుకు పోతున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాము. మీరు ఆఖరిగా చెప్పబోయేది ఏమంటే, మీరు దీన్ని సిన్సియర్గా తీసుకొని మరి చెప్పేటన్నీ కూడా సక్రమంగా మీకు ఎక్కించుకొని, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఎవరికైనా ఎవరి భవిష్యత్తు వాళ్ళ చేతిలో తప్పకుండా ఉంటుంది. ఒక ఇంటెలిజెంట్ స్టూడెంటు ఒక టీచర్ దగ్గరికి పోయి ఒక చీతాకు ఒక చిలుకను పట్టుకొని ఇట్లా గుప్పిట్లో పెట్టుకొని, సార్ మీకు ఇది బతికిందో లేదో మీరు చెప్పగలుగుతారా అని అడిగాడు. వాని ఉద్దేశం ఏమంటే, బతికుంది అని అంటే చంపి సార్ మీరు ఓడిపోయినారని చెబుదామని, ఆయన బతికిందిరా అంటే చంపుదామని. అలా మన చేతుల్లో పెట్టుకోవాలి. అది మనలో మార్పు రావాలి. మనలో మార్పు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇటువంటి ముందుకు మీరు పోగలుగుతారని, మీ భవిష్యత్తు బాగా అభివృద్ధి చెందగలుగుతుందని, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మీరు గమనించుకొని ఒక సీరియస్నెస్ తెచ్చుకొని మంచి సంకల్పంతో
ముందుకు పోవాలని కోరుకుంటూ, మరి ఇక్కడ మా వాళ్ళు లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ వాళ్ళు దీనికి సహకరిస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ విధంగా మీరు మేము పెట్టినటువంటి ఈ క్లాసులు అటెండ్ అవుతున్నందుకు సంతోషిస్తూ అందరికీ జై హింద్, జై లలిత. Thank you very much, sir. Lion Obul Reddy Garu, our beloved district governor. He came all the way from Hyderabad, to just bless us, to just witness this program, just for this program and no other thing. He came all alone from Hyderabad. Thank you very much, sir, for gracing this occasion, and we will definitely follow our instructions. And sir యొక్క పిల్లలు కూడా అందరూ ముగ్గురు డాక్టర్లే, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అంత మంచిగా వాళ్ళందరినీ డెవలప్ చేశారు సారు. ఇది యాక్చువల్గా గంపా నాగేశ్వర గారు టేకప్ చేస్తున్న ప్రోగ్రాము. ఎందుకంటే మధ్యలో గంపా రమేష్ అనే పేరు వస్తుంది. అంటే గంపా రమేష్ అనే వ్యక్తి మా దగ్గర పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నారన్నమాట. ఆయన సన్నిహితుడు కాబట్టి అందువల్ల మాటిమాటికి ఆ పేరు రావడంలో తప్ప. మీరు మా అన్నయ్య గారిని గుర్తు చేశారు చాలాసార్లు. ఎందుకంటే మా అన్నయ్య పేరు గంపా రమేష్, నిజామాబాదు బోర్గాంలో ఉంటాడు. ఓకే.